ఆకాష్ టెక్ లాగ్స్. ఈ రోజు మీకోసం అన్బాక్సింగ్ చేయడానికి ఐఫోన్ 10X అయితే తీసుకొచ్చాను. ఇంకా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేయలేను. లెట్స్ స్టార్ట్ ద అన్బాక్సింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే ఐఫోన్ 10X అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఆల్రెడీ స్టిక్ చేశాను, ఓపెన్ చేద్దాము. చూసినట్టయితే ఐఫోన్ 10X అయితే ఐఫోన్ అని ఇచ్చేసాడు. దీని రేట్ వచ్చేసి మనకి 58,000 అయితే చూపెడుతుంది. బట్ ఆన్లైన్లో వచ్చేసి మనకి 44,000 45,000 అంటే డేకి చేంజ్ అవుతుంది రేట్ అయితే. నేనైతే నిన్న ఆర్డర్ చేశాను, వచ్చింది 57,000 అనేది దీనిపైన ఉండేది తప్పు. కాకపోతే ఆన్లైన్లో 45,000 చూపెడుతుంది. ఓపెన్ అయితే చేద్దాము. ఐఫోన్ అయితే 128 GB ఉంది, చూద్దాం. ఈ పక్కకి పెట్టుకుందాము. ఇన్వాయిస్ పేపర్ అయితే ఇచ్చేసాడు మనకి. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రైస్ వచ్చేసింది, మళ్ళీ జిఎస్టీ ఉంది, టోటల్ ఉంది. ప్రైస్ వచ్చేసి 35,000 పడ్డది. జిఎస్టీ మళ్ళీ మనకి 6,000, టోటల్ రేట్ వచ్చేసి 41,000 ఉంది. ఆన్లైన్లో డైలీ రేటు ఇట్లా పెరుగుతుంది తగ్గుతుంది. మనకు వచ్చేసి 42 43 చేంజ్ వచ్చేసింది. పక్కకైతే పెట్టేద్దాం ఇన్వాయిస్ పేపర్. ఇప్పుడైతే చూసేద్దాం ఐఫోన్. ఇది కూడా పక్కకి పెట్టేద్దాం. చూసినట్టయితే ఐఫోన్ అయితే మనకి వైట్ కలర్లో వచ్చేసింది. ఫ్రెండ్స్, చూసినట్టయితే మనకి ఐఫోన్ చాలా అద్భుతంగా ఉంది. ఐఫోన్ 10XR ఓపెన్ అయితే చేసేస్తున్నాం. చూసినట్టయితే బ్యాక్ చూసినట్టయితే మనకైతే ఐఫోన్ అనే లోగో అయితే అద్భుతంగా ఉంది, స్టైలిష్. ఐఫోన్కి మెయిన్ అనేది లోగో, అసలు ఐఫోనే చేంజ్. ఫ్రెండ్స్, ఐఫోన్ అయితే పక్కకి పెట్టేద్దాం, చూద్దాం. దీన్ని ఆన్ చేసిన తర్వాత దీని ఫీచర్స్ ఏంది అన్నీ మనం తర్వాత చెక్ చేద్దాం. ఇప్పుడైతే పక్కకి పెట్టేద్దాం. ఫ్రెండ్స్, మనకి చార్జర్, అడాప్టర్ చూసేసినట్లయితే ఐఫోన్కి ఇయర్ పాడ్స్ అయితే వచ్చేసాయి. ఈ ఇయర్ పాడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఐఫోన్కి మెయిన్ ఇయర్ పాడ్స్ సౌండ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అసలుకి. దీన్ని పక్కకి పెట్టేద్దాం. కేబుల్ వైర్ వచ్చేసింది, ఐఫోన్ కేబుల్. అడాప్టర్, ఈ అడాప్టర్ ఓన్లీ 5 voltage అయితే ఉంటుంది. మనం తర్వాత మళ్ళీ వేరే తీసుకోవాలి. చేంజ్ ఉంటుంది, 3-4,000 చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది 5 voltage కాబట్టి ఛార్జింగ్ అనేది తక్కువ, అంటే స్లోగా ఎక్కుతుంది. 18 voltage తీసుకుంటే మనకి బెస్ట్ ఉంటుంది. ఈ వోల్టేజ్ దీని వెంబడి వచ్చింది అయితే ఉంటుంది, కానీ స్లోగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. దీన్ని కూడా పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఐఫోన్ ఫీచర్స్ అయితే చూసేద్దాం. మనకి చూసినట్టయితే ఫోన్కి పిన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇన్వాయిస్ కార్డు పేపరు ఏమన్నా అర్థం కాకపోతే చదువుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఐఫోన్కి పిన్ ఇచ్చాడు మనకి. ఓకే, ఇది కూడా పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఐఫోన్ ఫీచర్స్ అనేది ఓపెన్ చేశాను. ఐఫోన్ చూసినట్టయితే అంతా సెట్ చేసేసాను. ఐఫోన్ చూసుకుందాం ఇప్పుడైతే. దీని ఫీచర్స్ వచ్చేసి ఇప్పుడు చూసినట్టయితే నేను అన్ని ఐఫోన్కి అన్ని ఫీచర్స్ అన్ని లాక్ అంతా పెట్టేశాను, ఇండియా అని పెట్టేసి అన్నీ చేసేసాను. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఫీచర్స్ చూద్దాం ఐఫోన్లో ఏమేమి ఉంటాయి. 120 GB ర్యామ్ అయితే మనకైతే సపోర్ట్ చేస్తుంది. 6.1 inches డిస్ప్లే అయితే మనకైతే ఉంటుంది. 12 MP బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 7 MP అయితే ఉంది. చిప్ ప్రాసెసర్ వచ్చేసి బయోనిక్ A12 ప్రాసెసర్ అయితే దీనికి యూజర్ అయితే ఇచ్చాడు. ఐఫోన్ కెమెరా క్వాలిటీ అనేది చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. చూడండి ఫ్రెండ్స్, నేను నైట్లో వీడియో తీస్తున్నాను కాబట్టి బయట అయితే ఏం చూపెట్టగలను. ఇప్పుడైతే ఇంట్లోనే చూపెడతాను. మనకైతే క్వాలిటీ చూడొచ్చు మీరు. వీడియో క్వాలిటీ అయితే 4K సపోర్ట్ చేస్తుంది. ఫోన్ చూడండి ఎంత జూమ్ చేస్తున్నాను. చార్జర్ చూడండి ఫ్రెండ్స్. నీకు దీని పిక్స్ ఈ వీడియోలో పెడతాను. బయట ఎలా ఉందో మార్నింగ్ డే పిక్స్ ఎలా వస్తాయో చూపెడతాను, నైట్ పిక్స్ ఎలా వస్తాయో కూడా చూపెడతాను. ఈ వీడియోలో పెడతాను.